ఇది సఫారీ టెక్స్చర్ అనమాట. మీరు కానీ గిట మీ గోడల మీద ప్యాచ్ రాకుండా మీరు టెక్స్చర్ మేకింగ్ చేయాలనుకుంటే మీ చేతులతో మీరు మేకింగ్ చేయొచ్చు. మీరు పెయింటర్ అయినా కానీ హౌస్ ఓనర్స్ అయినా కానీ మీరు ఈజీగా మేకింగ్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, మీరు 100% ట్రై చేయండి. యాక్చువల్లీ ఈ టెక్స్చర్ ఏంటని చెప్పంటే ఏషియన్ పెయింట్ ట్రైనింగ్ సెంటర్లో స్పంజ్ వాడు చూపిస్తారు, కానీ ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా నేను మీకు బ్రష్ వాడు చూపిస్తాను. బ్రష్ ఎందుకు వాడతా అని చెప్పంటే స్పంజ్ వాడు ఏదో టెక్స్చర్ క్రియేట్ చేస్తామో అంత ఎఫెక్ట్ రాదు, ఏదో క్యాట్లాక్లో ఉందో. బ్రష్ వాడి చేస్తేనే 100% పర్ఫెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే నేను చాలా జాగ్రత్త చేసిన ఇదే. ये हमारा कॉन्ट्रैक्टर जो अभी इनका दीवार में डाल रहा हूँ, ठीक है। इंसान अच्छा आदमी चाहिए, మంచిగా కానను మంచిగా కదా నిజంగా बहुत अच्छा आदमी. అయితే ఈ టెక్స్చర్ క్రియేట్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏంటని చెప్పంటే పెయింట్రే, ఈ రూలర్ మాత్రం మనకు అవసరం లేదు, అండ్ బ్రష్ అనమాట. ఇక్కడ మనకు పెయింట్రే వాడకపోయినా పర్లేదు, జస్ట్ ఈ డబ్బాలతో మనం మొత్తం టెక్స్చర్ క్రియేట్ చేయొచ్చు. కానీ బ్రష్ మాత్రం 100% ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట టాప్ కోట్ ఎక్కేయడానికి. ఇది వచ్చేసి రాయల్ ప్లస్ సఫారీ, దీని కలర్ కోడ్ వచ్చేసి M8743 ఇది. అయితే దీని బేస్ కోడ్ గిట సేమ్ కోడ్ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రీమియం ఎమల్షన్ బేస్ ఉంటుంది అనమాట. టాప్ కోడ్ మాత్రం ఇది, అండ్ బ్రష్ మాత్రమే కావాలి టెక్స్చర్ మేకింగ్ చేయడానికి. వీడియో మొత్తం చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా అంటే ఈజీగా మీరు మీ చేతులతోటి టెక్స్చర్ మేకింగ్ చేయొచ్చు. అయితే ఈ టాప్ కోడ్ ఎంత వాటర్ పోయాలని చెప్పంటే 1 లీటర్ సఫారీకి మీరు ఒక 200 ml వరకు వాటర్ పోసుకోండి. చాలా పేస్ట్ ఉండాలి మెటీరియల్. ఈ మెటీరియల్ మనం బ్రష్ తోటి చూడండి, ఇక్కడ నేను అప్లై చేస్తున్నట్టు ఈ విధంగానే అప్లై చేసి దీన్ని మనం పైనుంచి కింద వరకు ఒక ఫుల్ స్ట్రోక్ అన్నట్టు అనాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టే మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టే చేయండి. కానీ ఇక్కడ మీరు తొందరపడి రాయల్ బేస్ కోట్ వేసే అవసరం లేదు. ఇక్కడ ప్రీమియం ఎమల్షన్ బేస్ కోట్ మీద టాప్ కోట్ ఉంటుందో దానిదే సిమిలర్ బేస్ కోట్ ఉంటుంది అనమాట. సేమ్ టు సేమ్ వాల్ మీద 2 కోట్స్ ఎక్కించేసాలి, రాయల్ ఎక్కించినట్టు. ఆ తర్వాత ఈ టెక్స్చర్ తోటి ఈ విధంగా వేసుకుంటూ పోవాలి. మీరు ప్యాచ్ వస్తుందని చెప్పని అస్సలు భయపడే అవసరం లేదు. ఈ వాల్ మీరు 2 రోజులు వేసినా గిట మీకు గోడ మీద ఒక్క ప్యాచ్ గిట రాదనమాట. ఇది నా గ్యారంటీ. ప్యాచ్ ఎందుకు రాదో ఈ వీడియోని మీరు చూడండి, క్లియర్ అంటే క్లియర్ మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం ప్యాటర్న్ బ్రష్ తోటి మీరు క్రియేట్ చేసుకున్నాక దీన్ని ఒక 1 to 2 hours వరకు వదిలేయాలి, మంచిగా డ్రై కావడానికి. మీరు ఒక 8 hours వదిలేసి ఇంకా మంచిది. ఫుల్ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయినాక ఇది బాగా ఆరాలన్నమాట. ఆ తర్వాత చూడండి, ఇక్కడ 1 hour వచ్చేసి నేను గ్యాప్ ఎక్కువ టైం ఇవ్వలేదు. తర్వాత దీంట్లో సగం పెయింట్ ఇక్కడ తీసేసి ఈ సగం పెయింట్లో దీంట్లో 1/2 లీటర్ వరకు వాటర్ కలుపుతున్నా. ఓకేనా, చాలా అంటే చాలా పల్సర్ చేసుకొని దీన్ని మనం రూలర్ తోటి ఇప్పుడు మనం వాల్ మీద ప్రేమర్ ఎక్కిస్తాం కదా, ప్రేమర్ వేసినట్టు వేయాలి. బట్ ఈ మెటీరియల్ చాలా అంటే చాలా పల్సగా ఉండాలన్నమాట మీరు ఈ వాల్ మీద ఫైనల్ కోట్ ఎక్కియడానికి. ఈ విధంగా ఎక్కిచ్చేస్తే మీ ఫుల్ వాల్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ గోడలు మీరు ఎంత వెతికినా గిట మీకు ప్యాచ్ రాదు. మీరు బిగినర్ కానివ్వండి, లేకపోతే మీ సొంత ఇల్లు అయినా కానివ్వండి, మీరు ఈజీగా అంటే ఈజీగా ఈ టెక్స్చర్ మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ అయిపోయాక మీరు దీనికి డ్రై కావడానికి ఒక 6 hours వరకు టైం ఇవ్వాలి. మంచిగా క్లియర్ అంటే క్లియర్ ఆరిపోతుంది. ఆ తర్వాత మీరు దీన్ని చేయబెట్టండి, మీరు తాకండి, మీకు అంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. కొత్త వాళ్ళ ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. మీకు ఏమైనా టెక్స్చర్ డౌట్ ఉంటే కామెంట్ చేసి అడగండి, నేను మీకు ఆ టెక్స్చర్ గురించి కంప్లీట్ వీడియో చేసి పెడతాను అనమాట. శ్రీరామ పెయింట్ షాప్లో మీకు కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇది ఏమి ప్రమోషన్ వీడియో కాదు,